తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ స్కామ్ లో తవ్వే కొద్ది బండారాలు బయటపడుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువైన సిఎంఆర్ రైస్ పక్కదారి పట్టినట్టు తెలుతోంది. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ గా మార్చడానికి మిల్లర్లకు ఇస్తుంది. ఆ తర్వాత ఆ బియ్యాన్ని ప్రభుత్వం మళ్లీ సేకరిస్తుంది. అయితే కొందరు మిల్లర్లు ఈ వ్యవస్థలోని లోపాలని ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సిఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ అక్రమాలపై విజిలెన్స్ దృష్టి పెట్టింది. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 725 కోట్ల రూపాయల సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి. అందులో 532 కోట్ల రూపాయల విలువైన ధాన్యం పక్కదారి పట్టించినట్టు తేలింది. సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా ఈ అక్రమాలు జరిగాయి. వట్టి జానయ్య మిల్లులో 69 కోట్ల రూపాయల ధాన్యం మాయమైంది. నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లిలోని శ్రీ సాయి లక్ష్మి ఇండస్ట్రీస్ లో సోదాలు చేసి 4970 క్వింటాల ధాన్యం తేడా ఉన్నట్టు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ శివార్లోని యాదాద్రి రైస్ ఇండస్ట్రీస్ లో 25 కోట్ల రూపాయల ధాన్యం తేడా ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇంకా నల్గొండ జిల్లాలో అనేక మిల్లులపై సోదాలు కొనసాగుతున్నాయి. ఒకసారి నల్గొండ మా కొలీగ్ రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, ఏంటి స్కామ్? ఏకంగా జనాల బియ్యాన్ని కూడా బొక్కే ఈ బ్యాచ్ ఒకటి ఉందో ఇక్కడ మీ దగ్గర? పెద్ద ఫ్రాడ్ అంటే వందల కోట్లు 3 సంవత్సరాల నుంచి కూడా ప్రజల సొమ్మిది ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఒక్కో మిల్లు చూసినట్లయితే వజ్రతేజ మిల్లు సూర్యాపేటలో 60 కోట్లు, యాదాద్రిలో యాదాద్రి మిల్లు 23 కోట్లు, నల్గొండలో సుమాంజలి మిల్లు 50 కోట్లు, ఇలా 725 కోట్లు 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం వారిని బుజ్జగిస్తుంది, నోటీసులు పంపుతుంది, కట్టండి అని వేడుకుంటుంది. ఎందుకంటే వారిపై నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి అసలు పీడీ యాక్ట్ పెట్టి కూడా లోపల వేసేంత కసి. ఎందుకంటే వారు యథేచ్ఛగా 3 సంవత్సరాల నుంచి కూడా వచ్చినటువంటి ఈ లాభాలతో రియల్ ఎస్టేట్ లో పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారు. కొంతమంది సినిమా ప్రొడ్యూసర్ చేసి సినిమాల్లో సంపాదిస్తున్నారు. ఇప్పుడు వారంతా కూడా వడ్డీ కట్టమంటలేరు. 3 సంవత్సరాలకు సంబంధించి కేవలం మీరు ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ధాన్యానికి సంబంధించి కేవలం అసలు మాత్రమే కట్టమంటున్నారు. ఆ అసలు కట్టడానికి కూడా వారంతా కూడా వందల కోట్ల రూపాయలతో కోర్టుకు వెళ్తున్నారు. తమపై కేసులు ఎలా పెడతారు, మమ్మల్ని ఈ విధంగా చేస్తారని కోర్టుకు వెళ్తున్నారు. కోర్టు రేపు 30వ తారీఖు కోర్టు తీర్పు రానుంది. కోర్టు తీర్పు కోసం కూడా ప్రభుత్వం వేచి చూస్తుంది. చిన్న మిల్లులు 5 కోట్లు 10 కోట్లు 50 లక్షలు ఉన్నవారు వెంటనే కడుతున్నారు. కానీ ఈ బడా బాబులు ఎవరైతే ఉన్నారో, ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో కానీ వీరు మాత్రం ప్రభుత్వాన్ని నానా తిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ కూడా వదిలిపెట్టదలుచుకోలేదు. చాలా సీరియస్ యాక్షన్ దృష్టి సారించింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వరుసగా 4-5 రోజుల నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఓకే రమేష్, ఓకే. యాక్చువల్లీ మన రమేష్ కూడా కడుపు మండిపోయినట్టుంది ఈ స్కామ్ చూసిన తర్వాత. ఆ ఆవేదన అతని మాటల్లో ఆ ఆవేశం కనపడుతుంది క్లియర్గా. ఉండాలి, ఆ మాత్రం ఎమోషన్ ఉండాలి. ప్రజా సమస్యలు ప్రస్తావించినప్పుడు ఇక్కడ ధాన్యాన్ని ఇష్టం వచ్చినట్టు కాజేశారు వాళ్ళు. ఇంకొంతమంది బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లి అమ్ముకుంటూ ఉంటారు. ఇలాంటి సంపాదించేశారు ప్రజల సొమ్ముతో. ఇదంతా కూడా ప్రజల ధనం. అది ఇలాంటి విధవలు ఏం చేయాలి? అందుకనే మా కొలీగ్ రమేష్ మాటల్లో కూడా ఆ ఆవేశం కనపడుతుంది. చూడండి, ఈ రకంగా ధాన్యాన్ని కాజేస్తున్న వాళ్ళు ఏం చేయాలి అని రిపోర్టింగ్ తప్ప మనం ఏం చేయలేకపోతున్నామే అన్న ఆవేదన అతని మాటలో కనపడుతుంది. ఎస్.